గుడ్ ఈవినింగ్ నేను ప్రియా. వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ పలాస కాశీబుగ్గ మొబైల్ టెక్నీషియన్ వెల్ఫేర్ యూనియన్ సభ్యులు వినూత్నంగా నివాళి అర్పించారు. కేవలం మొబైల్ రిపేర్లకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతల్లోనూ తాము ముందుంటాము అని చాటి చెబుతూ భారీ రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. యూనియన్ సభ్యులతో పాటు స్థానిక యువత ఈ రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమము యూనియన్ ప్రతినిధులు తెలిపారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన జవాన్ల జ్ఞాపకార్థం ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడుకునేందుకు రక్తాన్ని అంకితం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. పుల్వామా అమరవీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమం జవాన్ల త్యాగాలను స్మరిస్తూ యూనియన్ సభ్యులు చేసిన ఈ కృషిని స్థానికులు ఎంతగానో అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువత, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్స్ ఆర్మీ యూనియన్ మరియు పవనపుత్ర సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 1200 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ లో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇంత కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ యువతంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యావత్తు బ్లాక్ డేగా గుర్తించి ప్రతి ఒక్కరూ వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిందిగా, వాళ్ళ ప్రాణత్యాగాలను మనం అందరం చిరస్మరణీయంగా గుర్తించుకోవాల్సిందిగా సైనికులుగా మేము కూడా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. శ్రీ అభయాంజనేయ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున ఎక్స్ ఆర్మీ వాళ్ళ సహాయంతో ఈరోజు పుల్వామా అటాక్ అనుసరించుకొని ఆ యొక్క రోజును గుర్తు చేసుకొని ఎక్స్ ఆర్మీ వాళ్ళందరూ మాకు సహకరిస్తే మా యూనియన్ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పలాస కాశీబుగ్లో ఉన్నటువంటి మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ అండి ఇది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేయడానికి మేము ముందుకు వస్తున్నామండి. ఈరోజు మాకు సహాయం అందించిన ఎక్స్ ఆర్మీ వాళ్ళు అయితేనేమి, ప్రెస్ వాళ్ళు అయితేనేమి, పోలీస్ వాళ్ళు అయితేనేమి, ఇలాగే మాకు సహాయ సహకారాలు అందించాలి. ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయడానికి మాకు ప్రోత్సహించాలని చెప్పి మా యొక్క సంఘం తరఫున కోరుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మన పలాస కాశీబుగ్గలో శ్రీ అభయాంజనేయ మొబైల్ అసోసియేషన్ వారు ఎంతో గొప్ప మానవత్వంతో ఈరోజు పలాస కాశీబుగ్గలో మన సోల్జర్స్ అయినటువంటి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల చేతుల్లో మరణించగా వాళ్ళని గుర్తు చేసుకొని ఈరోజు ఇక్కడ రక్తదానం ఏర్పాటు చేశారు. మన దేశం యావత్తు ఎంతోమంది తమ యొక్క బిడ్డలను కోల్పోయారు, కొంతమంది అన్నదమ్ములను కోల్పోయారు, ఇంకా చాలామంది తమ కుమారులను కోల్పోయారు. వాళ్ళందరినీ గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమం మన మొబైల్ అసోసియేషన్ వారు చేపట్టడం సైనికులుగా మేము చాలా గర్విస్తున్నాం సార్. మన దేశం యావత్తు ఈరోజు బ్లాక్ డేని ప్రకటించింది. అలాగే ఇంకా చాలామంది మన సైనికులు రోజు ఉగ్రవాదుల చేతుల్లో ఎంతో మంది మరణిస్తున్నారు సార్. వాళ్ళందరినీ మంచి